లక్షల పెట్టుబడి పెట్టినాం సార్. లక్షల పెట్టుబడి పెట్టినాం. మక్క వేస్తే ఎట్లున్నది, వరి వేస్తే ఎట్లున్నది. ఇది ఒక 4 ఎకరాలు వేసినాం, అదో 4 ఎకరాలు వేసినాం. నా వంతుకైతే అందరి నష్టమైనవి సార్. అందరి నష్టమైన ఎంఆర్ఓ వచ్చిండు, వచ్చి చూసిండు, ఏం సమాధానం ఇవ్వలేడు. మక్క వేస్తే గిట్ల అయిపోయింది. రాళ్ళ వర్షంతో లక్షల పెట్టుబడి పెట్టినాం, అంత నాల కొరిగిపోయింది. ఇంతగానం పెట్టుబడి పెట్టినా ఏం లేదు సార్. ఇది చేతికి అందే ఆలోచన లేదు. ఇది నిన్న వచ్చి సార్ ఏమన్నాడు, ఇది గొల కాట్ అన్నాడు, గొల తిరిగిపోవడం అన్నాడు. ఏ సమాధానం చెప్పట్లేదు. ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందేమో అని చెప్పి చేస్తున్నాం సార్. రాళ్ళు పడి ఇట్లా ప్రాబ్లం జరిగింది. మొత్తం ఎన్ని ఎకరాల వరకు పోయింది, ఎన్ని ఎకరాల మొక్కలు పోయింది? 150 ఎకరాలు మొత్తం. టోటల్ ఒక 150 ఎకరాలు 100 ఎకరాల మొక్క పోయింది. అకాల వర్షాలతో రాళ్ల దెబ్బతో మాకు చాలా ఇబ్బందికరమైనది. సీఎం మాకు ఏదైనా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఆయన సార్ పెద్ద సార్ ఇట్లా ఆదుకోకపోతే మాకు ఇంత పత్తి మందు లేకపోతే ఇంటిని డబ్బనే కానీ తప్ప లేకపోయినాము. చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాము. చాలా ఎండాలనక నీడనక చాలా కష్టపడి తీవ్ర కష్టాలు చేసినాం. మాకు ఎన్ని రకాల కష్టాలు చేసినాము. మేము చేతికి అందిన పంట నోట్లోకి వచ్చే టైంలో గుంజుక తిన్నట్టు అకాల వర్షాలతో మాకు రాళ్ళ దెబ్బలతో చాలా ఇబ్బందికరమైనది. ఇది ఇబ్బందికి మాకు ఏదైనా సాయం పొందాలని చెప్పి సీఎం సార్ను మాకు ఏదైనా కల్పించాలి, మాకు పంట నష్టం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే చాలా గురి అయినాం. చాలా ఇబ్బందికరమైన దెబ్బ ఇది. మాకు దగ్గర ఒక 10 లక్షలు పెట్టుబడులు పెట్టి 10 ఎకరాలు నాటు 10 ఎకరాలు మొక్కలు వేసినాం. ఏది చేతికి వచ్చే టైంలో పైసా ఇక మేము బతుకుతాం రానుకునే సమయం లోపల ఈ అకాల వర్షాలతోటి మాకు చాలా తీవ్ర నష్టమైనాము. ఇది మేము కీర పెట్టినాం సార్. ఇక్కడ ఒక 1/2 ఎకరం పెట్టాము. దీనికి ఒక ట్రిప్పు కోడేరు పోసాము, 2 దుక్కి మసాలాలు సంచులు, ఒకటి పుటాసి, మళ్ళా 10 మందులు ఒక 6,000 మందులు కొట్టాం సార్. ఇప్పుడు రాళ్ళ వర్షాన మొత్తము ఇది చేతికు తెంపుతామనే టైంకు ఒక ఖాత తెంపినాము. ఇంకా 7-8 ఖాతాలు తెంపేది ఉన్న కాడికి రాళ్ళు పడి అంత నాశనమైంది సార్. మొత్తం మాకు గవర్నమెంట్ ఏదైనా ఏమన్నా సాయం చేస్తుందేమో అని మేము ఈ వీడియో మాట్లాడుతున్నాం.